హైదరాబాద్ మహానగరంలో చెరువుల పునరుద్ధరణకు సంబంధించి హైడ్రా చేపట్టినటువంటి చర్యల్లో బతుకమ్మ కుంట ఒకటి. సో కొన్నాళ్ళుగా ఈ బతుకమ్మ కుంట పరిరక్షణ కోసం న్యాయస్థానంలో కూడా పోరాడుతున్నటువంటి హైడ్రా ఎట్టకేలకు బతుకమ్మ కుంట అనేది నిర్ధారించడం జరిగింది. ఇటు రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారుల ఇచ్చినటువంటి ఆధారాల ఆధారంగా ఇది బతుకమ్మ కుంటగా నిర్ధారించడం జరిగింది. ఈ క్రమంలోనే బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి పునరుద్ధరణ చర్యలో భాగంగా ఇప్పటికే ఈ చెరువుకు సంబంధించి ఈ కుంటకు సంబంధించి పూర్తి స్థాయిలో చదును కార్యక్రమాన్ని చేపడుతుంది. ఆ తర్వాత దిశగా దీనిలో తవ్వకాలు చేపట్టినటువంటి హైడ్రాకు ఈరోజు ఈ చెరువుకు సంబంధించి మోకాలు లోతు తవ్వగానే నీరు రావడం అనేది చాలా ఇక్కడ స్థానికులను కావచ్చు హైడ్రాను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఒకప్పుడు 16 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ బతుకమ్మ కుంట కాలక్రమంలో కుంచుకుపోయి కేవలం 5 ఎకరాలకు మాత్రమే ఇప్పుడు పరిమితమైంది. కేవలం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ బతుకమ్మ కుంటకు ఎలాగైనా పూర్తి స్థాయిలో పునరుజ్జీవం కల్పించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి హైడ్రా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే జేసీబీతో తవ్వకాలు జరుగుతున్నటువంటి క్రమంలో నీరు రావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను ఆశ్చర్యపరిచింది. నిజంగానే బతుకమ్మ కుంట మళ్ళీ జీవం పోసుకుందనే ఒక ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే మరో రకంగా కూడా బతుకమ్మ కుంటలో హైడ్రా చేపట్టినటువంటి తవ్వకాల వల్ల నీళ్లు రావడం స్థానికంగా కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఈ నీళ్లు నిజంగానే భూగర్భ జలాల లేకంగా పైనుంచి వచ్చినటువంటి వరద నీరు కారణంగా లేదంటే డ్రైనేజీ కారణంగా వచ్చినటువంటి నీరు అనేది కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ మరో చోట ఈ అనుమానంతోనే హైడ్రా మరో చోట కూడా కొద్దిమేర తవ్వగా అక్కడ కూడా నీరు రావడం అనేది సో నిజంగానే ఈ చెరువుకు సంబంధించి ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి నిజంగానే గతంలో భూగర్భ జలాలు ఉండేవి. దాని ద్వారానే ఇప్పుడు తవ్వకాలు జరపడం ద్వారా ఈ నీరు వచ్చిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. పై హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ ఏదో వాటర్ వచ్చిందంట చూడు అనగానే వెంటనే హుటాహుటిని వచ్చాము. వచ్చి చూస్తే యాక్చువల్గా ఇక్కడైతే మా వాటర్ సప్లై లైన్లు అయితే ఏం లేవు. కృష్ణాది ఒకటి మెయిన్ లైన్ ఉందేమో అని డౌట్ ఉండే, కానీ అది కూడా కాదు. దానికి హోల్ పడితే మాత్రం ఈ విధంగా ఉండదు, మొత్తం పైదాకా కొడుతుంది. ఈ ఆ లైన్ కూడా కాదు, ఇదంతా లోకల్ స్టాగ్నేటెడ్ వాటరే, అంతకు తప్పితే ఏం కాదు. దీంట్లో గ్రౌండ్ వాటరే, స్టాగ్నేటెడ్ వాటర్ ఏం లేదు. పైప్ లైన్ కాదు, పైప్ లైన్ అయితే నీళ్ళు అట్లా ఉండవు, చాలా ప్యూరిటీగా ఉంటాయి. మాకు వెంటనే క్లోరిన్ స్మెల్ కూడా వస్తుంది. ఒకప్పుడు కుంటలో బిల్టప్ సాయిల్ అయింది, ఆటోమేటిక్గా గ్రౌండ్ లెవెల్ ఉంది ఇది ఎప్పటి నుంచో. ఎందుకంటే ఇక్కడ నియర్ బై మా వర్క్ జరుగుతున్నప్పుడు చూస్తాము, కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంటుంది.